బాగుపడటానికి ఎంత విశ్వాసం ఉండాలంట? ఎంత విశ్వాసం ఉండాలి? ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగించేగా. మరి ఎవరు చెప్పారో, ఎక్కడ బోధ విందో, ఏ దైవజనుడు చెప్పాడో, ఏ విశ్వాసి బలపరిచారో తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎక్కడైతే యేసయ్య సమూహం మధ్యలో ఉన్నాడో అక్కడికి వెళ్ళింది. ఎక్కడైతే ఆయన బాగు చేస్తాం అక్కడికి వెళ్ళింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళాల్సిన చోటికి వెళ్ళింది. వెళ్ళాల్సిన చోటికి వెళ్ళింది. బాగుపడే స్థలానికి వెళ్ళింది. కృప పొందుకునే స్థలానికి వెళ్ళింది. ఆశీర్వదించబడే స్థలానికి వెళ్ళింది. దీవించబడే స్థలానికి వెళ్ళింది. తల ఎత్తుకునే స్థలానికి వెళ్ళింది. సిగ్గుపడని స్థలానికి, చెప్పాలి గట్టిగా, సిగ్గుపడని స్థలానికి వెళ్ళింది. కన్నీరు తుడిచే స్థలానికి వెళ్ళింది. వ్యాధి నివారణ కలిగిన స్థలానికి వెళ్ళింది. రోగము నుండి విడుదల కలిగే స్థలానికి వెళ్ళింది. బంధకాలు విడిపోయే స్థలానికి వెళ్ళింది. గట్టిగా చెప్పండి. బంధకాలు ఊడిపోయే స్థలానికి వెళ్ళింది. మనశ్శాంతి దొరికే స్థలానికి వెళ్ళింది. మనోబాధను విడిచిపెట్టే స్థలానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నే స్తుతింతును, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను. పాడాలా? ఆత్మతో, స్తోత్రం, సత్యముతోను ఆరాధించెదను. పాడాలి. శీల వలె, అందరూ స్వరమెత్తి, పౌలు వలెను, శీల వలెను నిన్నే స్తుతింతును. చెరసాల శ్రమలు ఎన్నైనా రాని, ఎన్ని బాధలైనా రాని, నన్ను ఏడిపించని, నన్ను బాధపరచని, దుఃఖపరచని, నలిపివాయిని. ఓ చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నే ఘనపరతును, ఆత్మతో సత్యముతో. హల్లెలూయా. ఆత్మతోను, చప్పట్లు కొడుతూ ఆత్మతో ఆరాధన చేద్దాం. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను. నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా, అడ్డొచ్చినా, నలిపేసినా, నన్ను ఏడిపించినా, తొక్కినా, ఏమండి గుంటలో వేసి నలిపినా, మన ధైర్యం ఏంటో తెలుసా? మన వెనుకున్న బలం ఏంటో తెలుసా? మన శక్తి ఏంటో తెలుసా? చెప్పాలా? మీకేమిటో తెలియదు కానీ నాకు తెలుసు. నా వెనుకున్న బలం ఏంటో నాకు తెలుసు. యేసయ్యే నా బలం, యేసయ్యే నా శక్తి, యేసయ్యే చేతులతో కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు. నన్ను ఎత్తుకొని పక్షిరాజు వలె మోస్తాడు. అలయక సమస్యలుగా నన్ను ఎత్తుకుని అంత దశలోకి నడిపిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు సిగ్గుపడనివాడు. విశ్వాసమే నేను సిగ్గుపడనివ్వదు. చెప్పండి, విశ్వాసమే. విశ్వాసం చాలా ప్రాంతాలకు వెళ్ళి సిగ్గుపడి వచ్చింది. ఎన్నో మందులు ముందు పెట్టుకొని వేసుకొని బాగుపడక సిగ్గుపడింది. ఏమ్మా పలానా డాక్టర్కి దగ్గరికి వెళ్ళావుగా, మరి మందులు వేసుకుంటున్నావుగా, బాగుపడిందా? ఏం చెప్పాలి బ్రదరా? అయ్యా ఏం చెప్పాలి? అమ్మా ఏం చెప్పాలి? పర్లేదులే, కొంచెం సుమారుగా ఉందని చెప్పాలా? ఇక నేను బాగుపడిపోతుందని చెప్పాలా? ఆరోగ్యం కుదుట పడిందని చెప్పాలా? చెప్పరండి. ఏమి లేదు, ఉన్నదంతా ఖర్చు అయిపోతావు. కష్టించి పని చేసుకుని వచ్చిన డబ్బంతా వైద్యానికి పెడతారు. కాయా కష్టం చేసి తెచ్చుకొని సంపాదించుకుని ఆ 4 రూపాయలు పాయే ఆ మందులకు వెళ్ళిపోతా ఉన్నాయి, డాక్టర్లకు వెళ్ళిపోతా ఉన్నాయి, ఓపికి వెళ్ళిపోతానా ఉన్నాయి. అలాంటి వైద్యం అందని, రోగం బాగుపడిన నివారణ లేని ఆ తల్లికి చూడండి, యేసు అనే వార్త వినగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసిందండి.
నేను ఎక్కడ లేని చెప్పాలండి, ఎక్కడ లేని ఒక ధైర్యం, ఎక్కడ లేని ఒక ధైర్యం, ఎక్కడ లేని ఒక ధైర్యం కావాలి. దేవుని వాగ్దానం మనకున్న ఎక్కడ బాగా అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతం కనబడట్లేదు, మేలు కనబడట్లేదు, స్థితి మారట్లేదు, దశ మారట్లేదు, దిశ జరగట్లేదు. ఎన్ని వ్యాపారాలు చేసిన నష్టమే, ఎన్ని ప్రయత్నాలు నష్టమే, ఎక్కడికి వెళ్ళినా నష్టమే. నష్ట జాతకం అనేటటువంటి ముద్ర వేయబడుతున్న స్థితుల్లో బ్రతుకుతున్న అనేకులకు ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నా యేసయ్యే శుభవార్త, నా యేసయ్యే శుభవార్త. గట్టిగా చెప్పండి, నా యేసయ్యే, నా యేసయ్యే ఒక గొప్ప శుభవార్త, యేసయ్యే శుభవార్త. ఆమేన్ చెప్పు, మనస్సుతో చెప్పు, బాధపడి నీ హృదయంతో చెప్పు, నిన్ను ప్రశ్నిస్తున్న నీ మనస్సుతో చెప్పు, అనేక సార్లు నీ ఏడిపించిన నీ మనస్సుతో చెప్పు, నిద్ర పట్టని నీ మనస్సుతో చెప్పు, ఆకలి లేకుండా నిన్ను చంపుతున్న నీ మనస్సుతో చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. నా వైద్యుడు, నాకు మనశ్శాంతినిచ్చేది, నన్ను ఎత్తుకొని బాగు చేసేది నా దేవుడైన తండ్రి అయిన యేసయ్య మాత్రమే అని విశ్వాసంతో చెప్పగలిగి. ఆమేన్. ఇక్కడ నుండి ఊరికి వెళ్ళవు బిడ్డ. ఆమేన్. ఇక్కడ నుండి నువ్వు ఇక్కడ నుండి ఖాళీగా వెళ్ళవు, ఖాళీగా వెళ్ళవు. ఆమేన్ చెప్పు. విశ్వాసము ఉంటే నువ్వు సిగ్గుపడవట. విశ్వసించువాడు కలవరపడడు. చెప్పండి, విశ్వసించువాడు, దేవుని విశ్వసించువాడు కలవరమే తెలియదు, కలవరమే తెలియదు. బాధలు మోపెడు, గంపెడు, కానీ నీ ముఖం ఎలా ఉంటుందో తెలుసు? నీ ముఖం, నువ్వు నడుస్తున్న విధానం, నువ్వు కనపరుస్తున్నటువంటి ఆ ముఖ కవచం ఎట్లా ఉంటుందో తెలుసా? ఆనందంగా ఏ బాధలు లేనట్లు కనపడతావు. గంపెడు బాధలు మోస్తున్నావు, బాధలన్నీ తట్లు పెట్టుకుని నెత్తులు పెట్టుకుని మోస్తున్నావు, కానీ ఎవ్వరికి నువ్వు కనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఒకరోజు నా దేవుడు తారసపడతాడు, ఒకరోజు నీకు శుభదినమును నా దేవుడు ఇస్తాడు. నిరీక్షణతో పరిగెత్తు, నువ్వు నిరీక్షణతో పరిగెత్తు బిడ్డ. నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన ప్రవచనం ఏంటో తెలుసా? ఒకరోజు నీకు రాబోతుంది. ఇప్పటి వరకు ఆ రోజు నీకు ఇంకా ఎదురు పడలేదు. నీ విశ్వాసం సరిగా లేక, నీ నమ్మకత్వం సరిగా లేక నువ్వు అక్కడే ఆగిపోతూ ఇప్పటి వరకు ఆయన ఎదుర్కోలేదేమో. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని బాగు చేసుకో. ఆమేన్. విశ్వాసాన్ని కలవరం నుండి బయటికి తీసుకురా, భయపడే మనసు నుండి బయటికి తీసుకురా. భయపడితే ఆయన నుంచి, తిరిగిదనంతో ఉంటే ఆయన నమ్మకపోతే